హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు వచ్చేసి లుంబిని పార్క్ అయితే వచ్చామండి. లుంబిని పార్క్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం తిరిగేద్దాము. నా బ్యాక్ సైడ్ చూడండి, చాలా బాగుంది కదా, వాటర్ ఫాల్ లెక్క ఉందా. అంతా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇంకా గట్టిగా లైక్ చేయాలండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. లుంబిని పార్క్లో అయితే ఇదైతే ఉంది, చూసారండి. ఇది చిన్నప్పుడు అయితే ఎంతమంది ఎక్కారండి? చాలా మంది అయితే ఎక్కుంటారు, కానీ ఇది ఎక్కినప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. మనం అయితే చూసేద్దామండి. ఇంక వెళ్ళిపోదాం ముందుకి. బొఫేలో కూడా ఉంది అయితే, నేనైతే ఇప్పుడు వచ్చి ఎక్కలేదు. ఇది ఎక్కితే ఎలా, మీరు ఎక్కిన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇది చూడండి ఎలా ఉందో. మొత్తం అయితే అబ్బాయి అయితే ఎంతసేపు ఉంటాడో చూద్దాము దానిపైన. ఇది చూడండి, బొఫేలో అయితే తిప్పుతుంది మెల్లమెల్లగా. కరెక్ట్గా 15 నిమిషాలు కూడా, 15 సెకండ్లు కూడా ఉండలేదండి. నిమిషాలు కాదు, 15 సెకండ్లు కూడా ఉండలేదు. మళ్ళీ ఎక్కిస్తారో ఎక్కిరో చూద్దాం. ఇంకా మళ్ళీ అయితే ఎక్కమంటున్నారు. మళ్ళీ అయితే ఎక్కమంటున్నారండి. ఎక్కుతారేమో చూద్దాము. ఇదిగోండి ఎక్కుతున్నాడు. ఎంతసేపు ఉంటాడో చూద్దామండి. గేట్ నెంబర్ 3. ఇప్పుడైతే మీ దగ్గరికి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి మీకు. ఇదిగోండి టికెట్ అయితే తీసుకున్నాం. ఈచ్ వన్ పర్సన్ అయితే 100 రూపీస్. లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ నేను చూపిస్తాను నేను బుద్ధుడు. ఇదైతే బోటు. గేట్ నెంబర్ 3 అండి. ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం మనం, వెళ్ళిపోతున్నాం లోపలికి. గేట్ నెంబర్ 3. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళి మనం అయితే చూపిస్తామండి. ఇప్పుడు మీకైతే లోపలికైతే వెళ్తున్నానండి. మరి లోపలికి నాకైతే భయం వేస్తుంది. నేను ఇప్పుడు వచ్చి దగ్గర హైదరాబాద్ వచ్చి 20 years అవుతుంది. ఇంకండి లోపలికైతే వెళ్తున్నాను, చూడండి చూపిస్తాను నేను. లోపలికైతే వెళ్తుంది దగ్గర. నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ 20 years అయితే అవుతుంది, కానీ ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు. ఇప్పటికి వచ్చి అయితే వెళ్ళలేదండి. నేనైతే ఇప్పుడైతే హుస్సేన్ సాగర్లోకి వెళ్తున్నాను. బుద్ధిని మీకోసమైతే చూపించడానికి వెళ్తున్నానండి. గేట్ నెంబర్ 3 బోట్ అయితే ఎక్కబోతున్నాను నేను. ఏదో టైటానిక్ బోట్ ఎక్కినంత ఫీల్ అయిపోతున్నాను నేనైతే. ఇప్పుడైతే ఎక్కైతే చూపిస్తానండి దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఇవన్నీ గేట్స్ అని లోపలికి వచ్చేస్తున్నాము. లోపలికి అయితే వెళ్తున్నామండి. వెళ్ళి చూపిస్తాను నేనైతే. ఇంకండి గేట్ నెంబర్ 3 అంటండి. గేట్ నెంబర్ 3లోంచి అయితే ఎంటర్ అవుతున్నాం మేము. బోటింగ్ చేయాలనుకుంటే, మీరైతే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే లుంబిని పార్క్లోకి రావాలండి. లుంబిని పార్క్ నుంచి 100 ఉంటుందండి. ఈచ్ వన్ అయితే 100 రూపీస్ ఉంది. మనమైతే వెళ్దాము, లాస్ట్లో కూర్చుందాము. కూర్చుని అయితే మీకు చూపిస్తాను. మీ వల్ల యూట్యూబ్ వల్ల అయితే మనం అయితే బోట్ అయితే ఎక్కుతున్నామండి. ఇంకేం చూస్తామో తెలీదు ఫ్యూచర్లో. ఇవ్వండి ఇదంతా లోపలైతే హుస్సేన్ సాగర్ అండి. చాలా లోతు ఉంటుంది. ఆపోజిట్ ఇవ్వండి. ఆపోజిట్ అయితే ఒక బోట్ వస్తుంది. ఆ బోట్ అయితే మనం అయితే ఇక్కడికైతే వెళ్తామండి. ఇవ్వండి చూడండి, ఆపోజిట్ బోట్ వస్తుంది. ఇవ్వండి బోటు. ఇదిగోండి బోట్ అయితే వెళ్తుంది చూడండి. ఇదైతే డ్యాన్స్ బోట్ అంటండి. డ్యాన్స్ బోట్ అంటే నాకేం అర్థం కాలేదు. అనవసరంగా ఇది తీసుకున్నాను. అది 150 రూపీస్ అంట. ఇది వచ్చేసి 100 రూపీసేనండి. చూడండి వెళ్తుంది కదా డ్యాన్స్ బోట్. అవండి వచ్చేసి మొత్తానికి. అంటే డ్యాన్స్ కూడా వాళ్ళతోనే చేపిస్తారు అనుకుంటానండి. పిల్లలు చేయొచ్చు అనుకుంటారు. మొన్న వెనకే ఉంది చూపిస్తాను. నేనైతే కూర్చుని పోయాను, వెనకే ఉందండి. మనమైతే డ్యాన్స్ బోట్ అయితే డ్యాన్స్ బోట్ అంటండి. స్టీరింగ్ అండి. ఇప్పటి వరకు మనం అయితే ఎప్పుడు చూడలేదు. మీకు స్టీరింగ్ చూపిస్తాను. బోట్ వెళ్తుంది. బుద్ధుడి దగ్గరికి అయితే మనం బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ మీకు చిన్నగా కనిపిస్తుంది కదా, సో అక్కడికైతే వెళ్తామండి. వెళ్ళైతే మీకు చూపిస్తాను మొత్తం. ఈరోజు ఫస్ట్ టైం అయితే మనం అయితే వెళ్తున్నాము. బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకోండి బోటు, డ్యాన్స్ బోట్ అంటండి. అది 150. ఇది ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్ అండి. చిన్నగా కనిపిస్తుంది అండి బుద్ధుడు. దగ్గర ఇది ఒక 60-70 సంవత్సరాలు అవుతుందండి ఈ బుద్ధుడు అనేది పెట్టి. నాకు తెలీదు కన్ఫామ్గా, ఒక 50 సంవత్సరాలు అయితే అవ్వచ్చు. ఇదిగోండి మొత్తానికి అయితే వచ్చామండి, వెళ్తున్నాము. ఇంకోండి అక్కడ చూడండి ఆపోజిట్ చూడండి సచివాలయం అయితే కనిపిస్తుంది కదా. చూడండి జనం అయితే మొత్తం ఏముంది ఇలా ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం మనం. కనిపిస్తుంది కదా బుద్ధుడు. ఆ బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము.
చూపించండి. బోట్లు అయితే బాగానే ఉన్నాయి. నాకైతే ఏటొచ్చు పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి స్పీడ్ బోట్ అంటండి అది. అది ఈచ్ వన్ వచ్చేసి 250 అని అంటున్నారు. నాకైతే వెళ్దాము, ముందుకు వెళ్దాము, నేను చూపిస్తాను. ఇదైతే ఇదిగోండి ఇలా ఉంది. అక్కడికైతే వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి చూపిస్తానండి నేను ఇంకా డైరెక్ట్గా. నా వెనకైతే జనాలు అయితే ఫుల్ ఉన్నారు, కూర్చున్నారండి. వెళ్తున్నాను, చూపిస్తానండి. ఎలా అయితే వస్తున్నాయో బోట్ కింద నుంచి మొత్తం నీళ్ళు అయితే చూడండి, అమ్మా వేరే లెవెల్ అయితే వస్తున్నాయి. బోట్స్తో మొత్తం నీళ్ళు అయితే బాగా ఉన్నాయి. స్మెల్ ఏం రావట్లేదు ఇప్పుడు. ఇంతకు ముందు అయితే ఎక్కువ స్మెల్ వచ్చేది, ఇప్పుడు ఏదో స్మెల్ ఏం రావట్లేదు. చూడండి బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నైట్ కూడా మీకు కొంచెం క్లారిటీ కనిపించదు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు క్లారిటీ కనిపిస్తుందండి. దగ్గర ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి 60 అడుగులు టు 50 అడుగులు అయితే లోతు అయితే ఉంటుంది. చాలా లోతు ఉంటుందండి మిడిల్లోని. ఒకప్పుడైతే మాత్రం చాలా బాగుండేదండి. అప్పట్లోని ఒక 6 years బ్యాక్ అయితే ఇదిగోండి బోట్ అయితే ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. చూపిస్తున్నాను చూడండి. నేనైతే మీకైతే ఇవ్వండి వెళ్తున్నాం. ఆ బోర్డు దగ్గరికి అయితే వెళ్తామండి. వాడి దగ్గరికి వెళ్ళే కోళ్ళు అయితే మనకైతే క్లారిటీ కనిపిస్తుంది. బోటు ఇవ్వండి వెళ్తున్నాం చూడండి. నా జీవితంలో అయితే నేను ఎప్పుడూ ఫస్ట్ టైం యూట్యూబ్ కోసం వస్తున్నామండి. ఇది దగ్గర నాకు చాలా లోతు ఉంటుందంటండి ఇక్కడ. నాకు ఎందుకంటే మా తాతయ్య చెప్పాడు ఇక్కడైతే చాలా లోతు ఉంటుందంటండి. అప్పుడు ఎన్టీఆర్ గారు అయితే ఇక్కడ మీటింగ్ పెట్టారంటండి హుస్సేన్ సాగర్ సైడ్కి ఎక్కడో. మా తాతయ్య అయితే చెప్పారు మనకి. స్టాచ్యూ చూడండి ఇలా ఉందండి. స్టాచ్యూ అయితే ఒక బుద్ధుడు. ఫస్ట్ టైం మనం అయితే వచ్చాము ఇక్కడికి. ఇంకోండి బుద్ధుడు ఇలా ఉన్నాడు. బుద్ధుడు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటివి చాలా చూపిస్తానండి. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే, ఏం లేదు. బుద్ధుడు జనాలు అయితే ఫుల్ ఉన్నారండి. ఎలా ఎక్కుతాం ఎలా దిగుతాం ఏమో అర్థం కావట్లేదు నాకు. బుద్ధుడి దగ్గరికి అయితే ఎలా వెళ్ళాలి ఏమున్నది ఇప్పుడైతేనండి. అది ఎలా వెళ్తారు ఏముండే బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఎప్పటి నుంచి దూరం నుంచి చూడటమే కానీ ఎప్పుడైతే మనం దీని పైకి వెళ్ళలేదండి. ఎలా ఉందంటే ఇదంతా పబ్లిక్ అయితే చూడండి ఫుల్ ఉన్నారు. బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. వీళ్ళైతే చూపిస్తానండి. అమ్మా నా జీవితంలో ఎప్పుడు నేనైతే నుంచి మాత్రమే చూసేవాడిని ఎప్పుడూని. ఎందుకంటే నాకు ఎక్కే అవసరం అయితే ఇప్పుడు రాలేదు. ఇప్పుడైతే వచ్చింది. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కాడి నుంచి అన్ని అయితే తిరుగుతున్నాను నేను. ఇదిగోండి బుద్ధుడు అయితే ఇలా ఉన్నాడు. మొత్తానికి అయితే బుద్ధుడి మీద అడిగేసామండి. ఇదిగోండి అంతా బుద్ధుడి వెనకాల చూడండి ఎలా ఉన్నాడు. ఇవ్వండి బుద్ధుడి మీద విగ్రహాలు అయితే చెక్కారు. అవి ఏమి విగ్రహాలు అయితే నాకు తెలియదండి. ఇక చూడండి బుద్ధుడు అయితే ఇలా ఉన్నాడు. మొత్తం అయితే మనం చూపిస్తామండి. ఇవ్వండి బుద్ధుడి మీద చెక్కిన విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయండి. ఏం విగ్రహాలు చెక్కారో తెలియదండి. బుద్ధుడి విగ్రహాలు చెక్కారు. దూరం నుంచి అయితే మనకు కనిపించదు. ఇవ్వండి చూడండి బుద్ధుడు అంత హైట్ ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు అండి. దగ్గర నాకు తెలిసి ఒక 70-60 అడుగులు అయితే ఉంటాడండి బుద్ధుడు. చాలా హైట్ ఉన్నాడండి. నేను ఎప్పుడు ఇంత హైట్ ఉంటాడని ఎప్పుడు అనుకోలేదండి. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మనం చూడండి ముందైతే ఇలా ఉందండి. ఇంకొంచెం సచివాలయము, అక్కడ నుంచి సచివాలయం అయితే ఇలా కనిపిస్తుంది. మనం చూడండి బుద్ధుడిని అయితే చూడండి. అదిగో బుద్ధుడు పైన ఉన్నాడు. మొత్తం రాయనంటండి. ఇది అప్పట్లో అయితే నిలబెట్టేటప్పుడు అయితే పడిపోయిందంటండి. పడిపోయినప్పుడు దీన్ని లేపడం అయితే చాలా కష్టమైందంటండి. ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి. ఆ సచివాలయం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి సచివాలయం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ నుంచి సచివాలయం అయితే చాలా బాగా అనిపిస్తుంది. మా సచివాలయం కన్నా మీకు ఇక్కడ చట్నీ అని చూపిస్తానండి. ఫస్ట్ ఇవ్వండి
సచివాలయం చూడండి, బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది సచివాలయం. ఈ వీడియో అయితే మీకు కన్ఫర్మ్ నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలా రిస్క్ అయితే చేసి తీసాము. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, దీని మీద అయితే మొత్తం ఇలా చెక్కారండి. ఈ ధర్మచక్రం మీద ఉందండి ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇక చక్రము, ధర్మచక్రము, బుద్ధుడు అంటే జ్ఞానం చేసేటప్పుడు, అంటే యోగా అంటారా, యోగా చేసేటప్పుడు ఎండింగ్ ఉంది. బుద్ధుడి మీద అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇంకోండి బుద్ధుడు మొత్తం ఇదంతా పెద్ద రాయనంటండి, మొత్తం రాయనండి ఇదంతా. చూడండి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చదవదు. చాలా హైట్ ఉందండి ఇది, చాలా చాలా హైట్ ఉందండి. కింద చూస్తే మనకైతే అవి ఏనుగు బొమ్మలు అయితే చెక్కారండి. అంతా ఏనుగు బొమ్మలు అయితే చెక్కారు. ఇవ్వండి ఇలా ఉంటది. ఇవ్వండి చక్రాలు చూసారండి, ధర్మచక్రం అంటారు కదా, అది ధర్మచక్రం అయితే చెక్కినట్టు. ఇవ్వండి వీళ్ళు విగ్రహాలు నాకైతే తెలియదు. బుద్ధుడి పక్కన అయితే ఉన్నారు మరి ఇలాగ మనకి. ఇవ్వండి ఇలా మనకైతే ఉన్నారు చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉన్నాడు. చాలా హైట్ ఉన్నాడు అండి, అమ్మో చాలా చాలా హైట్ ఉన్నాడు బుద్ధుడు. ఎప్పుడు దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి అయితే మనం ఎప్పుడు చూడలేదండి. బుద్ధుడి మీద అయితే మొత్తం ఇలా చెక్కారండి. ఈ ధర్మచక్రం మీద ఉందండి ఇక్కడ చూడండి ఇలా ఉంది. ఇక చక్రము, ధర్మచక్రము, బుద్ధుడు అంటే జ్ఞానం చేసేటప్పుడు, అంటే యోగా అంటారా, యోగా చేసేటప్పుడు ఎండింగ్ ఉంది. బుద్ధుడి మీద అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇంకోండి బుద్ధుడు మొత్తం ఇదంతా పెద్ద రాయనంటండి, మొత్తం రాయనండి ఇదంతా. చూడండి ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చదవదు. చాలా హైట్ ఉందండి ఇది, చాలా చాలా హైట్ ఉందండి. కింద చూస్తే మనకైతే అవి ఏనుగు బొమ్మలు అయితే చెక్కారండి. అంతా ఏనుగు బొమ్మలు అయితే చెక్కారు. ఇవ్వండి ఇలా ఉంటది. ఇవ్వండి చక్రాలు చూసారండి, ధర్మచక్రం అంటారు కదా, అది ధర్మచక్రం అయితే చెక్కినట్టు. ఇవ్వండి వీళ్ళు విగ్రహాలు నాకైతే తెలియదు. బుద్ధుడి పక్కన అయితే ఉన్నారు మరి ఇలాగ మనకి. ఇవ్వండి ఇలా మనకైతే ఉన్నారు చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా ఉన్నాడు. చాలా హైట్ ఉన్నాడు అండి, అమ్మో చాలా చాలా హైట్ ఉన్నాడు బుద్ధుడు. ఎప్పుడు దూరం నుంచి చూడడం తప్ప దగ్గర నుంచి అయితే మనం ఎప్పుడు చూడలేదండి. గుర్రాల మీద, వీటి మీద మొత్తం అయితే ఉన్నాడండి చూడండి. ఇంకోండి ఇలా ఉన్నాడు చూడండి. గుర్రాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. మరి రాజులు నిదర్శనం ఏమో తెలియదండి. లేడీస్ అయితే ఉన్నారు గుర్రాల మీద. మరి వీళ్ళు ఎవరో నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవ్వండి ఇక్కడ పూల కుండీలాగా అయితే చెక్కారండి చూడండి, చాలా బాగుంది. చాలా చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అయితే బుద్ధుని అయితే బాగా చెక్కారండి, వేరే విగ్రహాలు అయితే లేవు. ఇది చూడండి మొత్తం అయితే చాలా బాగుంది. ఇవ్వండి బుద్ధుడి విగ్రహాలండి. నా 20 years అవుతుందండి నేను హైదరాబాద్ వచ్చి. ఎప్పుడు నాకు ఇక్కడికి రావాలనిపించలేదు, ఎందుకంటే చూద్దాంలే టైం ఉంటుంది కదా అనుకున్నాను. కానీ యూట్యూబ్ వల్ల అయితే మనం అయితే వచ్చామండి. ఇంకెన్ని చూస్తాం, ఎన్ని ప్రదేశాలు అయితే చూస్తామో తెలియదు. నాకైతే ఫస్ట్ టైం అండి మన యూట్యూబ్ కోసం అయితే వచ్చాను. మీరు లైక్ చేయాలని, మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయాలంటే చేయరు, మీకు నచ్చాలి కదా, నచ్చేంత వరకు వీడియోలు తీయాలి నేను. మనం చూడండి ఇలా అయితే ఉంటుందండి బుద్ధుడు రౌండ్గా మనకైతే. ఇంకోండి ఇట్లా అయితే ఉంటుంది బుద్ధుడు రౌండ్గా అయితే. ఇంకోండి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి బుద్ధుడు, బా వేరే లెవెల్ అండి. ఇవ్వండి ఇట్లా ఉందండి బుద్ధుడి కాడ అయితే మొత్తం రౌండ్గా చూడండి. ఇవ్వండి మొత్తం రౌండ్గా అయితే ఇలా ఉందండి మొత్తము. మనం అసైతే ఇటు వెళ్తే సికింద్రాబాద్ అండి. ఇవ్వండి ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది లుంబిని పార్క్. ఇవ్వండి ఇక్కడైతే మనకైతే ఇదైతే మరి ఇది నక్లీస్ రోడ్ సైడ్ అండి ఇది. ఇవ్వండి అక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. అక్కడైతే మన ప్రసాద్ ఐమాక్స్ అయితే ఉంటుంది కదా,
ఈ రౌండ్కి అయితే మనం అయితే కవర్ చేసాము చాలా రోజుల తర్వాత. ఇదిగోండి ఇలా ఉందండి మొత్తానికైతే అదే చూపించాము. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దగ్గరికి బోట్ ఎక్కితేనే కానీ మనం అయితే దగ్గరికి వచ్చి అయితే చూడలేమండి. దూరం నుంచి అయితే మీకు చూపిస్తాను నేను. ఇక్కడైతేనండి దూరం నుంచి కూడా చూపిస్తాను. చూడండి కెమెరాస్ అయితే బందోబస్తు పెట్టారండి ఇక్కడ అండి. ఇట్లా ఉందండి మొత్తం దూరం నుంచి అయితే. ఇవ్వండి బుద్ధుడు అయితే ఇలా ఉన్నాడండి. బుద్ధ విగ్రహం అయితే ఇలా ఉందండి. ఎంత హైట్ ఉన్నాడండి, చాలా హైట్ ఉన్నాడు. చూసారండి ఎంత దగ్గర దగ్గర 70 అడుగులు ఉంటాడండి. కింద నుంచి చూస్తే ఇక్కడ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది. ఈ హైట్ అయితే నాకు తెలిసి చాలా హైట్ ఉంటుందండి. ఇక్కడ అంటే ఒక 70 అడుగులు అయితే ఉంటుంది అనుకుంటున్నానండి. మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి సార్. చూడండి సచివాలయం అయితే ఉందండి. చూసారా, ఇది మొత్తం బోట్లోంచి అయితే తీసాను నేను వీడియో. మొత్తం చాలా బాగా వచ్చింది. ఇంకా మన దగ్గర మంచి కెమెరా ఉంటే ఇంకా మంచిగా వస్తుందండి. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీరు సపోర్ట్ చేయండి. ముందు ముందు ఇంకా క్వాలిటీగా అయితే మీకు ఇస్తాను. సచివాలయం చూసారండి చాలా బాగుంది కదా. ఇదైతే మరి మొత్తం అయితే మనం చూస్తామండి. మీరు గట్టిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ దగ్గరికి వస్తాను. మంచి వీడియో తీస్తానండి, మీకు అన్నీ చూపిస్తానండి నేను. మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి.